గారు ఓకే కాంగ్రెస్లో చేరిపోయారు, అయిపోయింది ఇంక చేరిపోవడం. నెక్స్ట్ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అది ఎవరికి బిగ్ డ్యామేజ్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతున్నది? ఒక ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది షర్మిలే కదా, వాళ్ళ చెల్లే కదా అని షర్మిలకి వేస్తారని ఒకటి ఉంటుంది. అదే అయితే ఆ వ్యతిరేక ఓటు కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారికి అవనియండి, అది బిగ్ షాక్ తప్పదు. సో ఏ ఓటు ఈవిడ చీల్చే అవకాశం ఉంటుందండి? అంటే రెండు రకాల ఓట్లు వస్తాయి. ఇప్పుడు షర్మిల మామూలుగా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో సాధారణ పరిస్థితుల్లో జగన్తో పాటు ఉండాలి కదా. కాబట్టి ఇటు ఉండవలసిన వ్యక్తి అటు వెళ్ళారు కాబట్టి వెళ్ళడమే కాకుండా ప్రత్యర్థిగా వస్తారు కాబట్టి జగన్కు నష్టమే. అదే సమయంలో ప్రధానమైన ప్రత్యర్థిగా అక్కడ ఉన్నది తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి ఇప్పుడు ఈమె వేరే కూటమి పెట్టుకున్నప్పుడు జగన్ ఓట్లు ఇటు మారే కొన్ని ఒక చెంక్ ఒక భాగం ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓట్లే కాకుండా ఇక్కడ వాళ్ళు తగ్గించిన నాయకులకు కూడా ఇప్పుడు మళ్ళీ విష్ణు వస్తాడు, లేకపోతే రామకృష్ణారెడ్డి వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు అన్నప్పుడు ఇలా కొంతమంది అటు వెళ్తారు. కాబట్టి ఇంకొక ఐలాండ్, ఇంకొక చిన్న స్లాట్ ఒకటి క్రియేట్ చేయబడుతుంది. నాన్ టీడీపీ, నాన్ వైసీపీ స్లాట్ ఒకటి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడం ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టమే. వాళ్ళ పద్ధతుల్లో ఇప్పుడు చంద్రబాబు ఆ కూటమి ఆశిస్తున్న ఒక 1000 ఓట్లు 5000 ఓట్లు కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉంటే, ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రులు లేదా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు పోటీ చేస్తారనేది. అలాగే డబ్బు గల ఆసాములు కూడా కొందరు ఉన్నారు. వీళ్ళు కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు కదా, కొన్ని వేలల్లో ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు ఇంకొకటి. ఇప్పుడు ఆమె ఈరోజు ఢిల్లీలో మాట్లాడినప్పుడు మొదటిసారిగా బీజేపీ, మణిపూర్ ఇలాంటి విషయాలు వచ్చాయి. చాలా రోజులుగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఇవి వినక మనం చాలా కాలం అయింది. మాలాంటి వాళ్ళము మాట్లాడడం తప్ప మన నాయకులు ఎవరు వాటి జోలి పోవట్లేదు. కాబట్టి ఆమె కాంగ్రెస్ బిగ్గెస్ట్ సెక్యులర్ పార్టీ, బీజేపీని ఎదుర్కోవాలి, బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఒక అజెండా తెచ్చారు. సో ఒక కొత్త అజెండా కూడా వస్తుంది. మొదలు పెట్టడమే ఆమె యాజ్ ఎ క్రిస్టియన్ అనే మొదలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ పార్టీ లేకపోతే ఎప్పుడు అంతెందుకండి, బండి సంజయ్ ఎన్నిసార్లు తెలంగాణలో ముస్లిం రాజ్యం, ఏపీలో క్రైస్తవ రాజ్యం ఏర్పడింది అని చెప్పి మాట్లాడారు కదా, ఈ భాష వాడారు కదా, దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎండార్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ఏపీలో ఆ సోకాల్డ్ క్రైస్తవ రాజ్యం అనేదానికి బ్రదర్ అనిల్ లాంటి ప్రచారకుడితో సహా ఒక క్లైమెంట్ అనదర్ ఇంకో దావాదారు వస్తారు. అవన్నీ ఎంతో కొంత నష్టమే కదా. అయితే ఎక్కువ అటుపోకుండా ఇటు రావడం వల్ల టీడీపీ కూటమికి కూడా నష్టమే అని వైసీపీ భావించవచ్చు. అంటే మనవాడే అటువైపు కూడా మనవాడో లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభ కంటే ఖచ్చితంగా శాసనసభ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది కాంగ్రెస్. కనీసం కొన్ని సీట్లన్నా తీసుకుంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్నది ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. లోక్సభని ఇప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు లోక్సభలోకి వెళ్ళాలనుకుంటే. సో ఇలాంటి టైంలో కడప నుంచి అయితే ఎంపీ అని మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇంకా డైరెక్ట్గానే హిట్ చేయాలి అనుకుంటే పులివెందుల నుంచి షర్మిల పోటీకి దిగిన ఆశ్చర్యపోనవసరం లేదా? ఏమో ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ నిర్ణయం ఒకటే తారక మంత్రం పాటిస్తున్నారు, ఇంకా అక్కడే పాటిస్తున్నారు. కాబట్టి అదే అక్కడే చేస్తామనొచ్చు. పులివెందుల్లో కూడా నిలబెట్టవచ్చు. అంతకుముందు వివేకానంద రెడ్డి, విజయమ్మ ఎన్నికల్లో పోటీ చేయడం మనం చూసాం. విజయమ్మ గెలిచారు, వివేకానంద రెడ్డి ఓడిపోయాడు న్యాచురల్గా. అప్పుడు వివేకానంద రెడ్డి పాత్ర ఇప్పుడు షర్మిల పోషిస్తారని మనం చెప్పొచ్చు. వివేకానంద రెడ్డి కాంగ్రెస్ తరఫునే చేశారు అప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు ఆ మంత్రివర్గంలో. కాబట్టి షర్మిలను కూడా నిలబెట్టినా ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఆమె ప్రిఫర్ చేస్తారా లేక జాతీయ స్థాయిలో ఇప్పుడు రాజ్యసభ లాంటిది లోక్సభ లాంటిది ముందు లోక్సభకు చేసి అట్లా వస్తారా, అది మటుకు అదే జరిగితే అసలు మామూలుగా ఉండదేమో కదా. కాకపోతే అక్కడ ఎప్పుడు పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు బీటెక్ రవి ఇవన్నీ యాక్టివ్గా మాట్లాడుతున్నాడంటే, అలాగే సీఎం రమేష్ విమానం వాడుతున్నారంటే ఇవన్నీ మీకు కడప కనెక్షను ఇదంతా కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా.